మొన్న గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష. ఉత్తర తెలంగాణకు సుమారు 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ఈ టూరిజం అండ్ మా సౌకర్యం కావాలంటే అక్కడ జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓఎల్ఎస్ సర్వే కావచ్చు, ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు, క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు చిన్న సబ్మిషన్ అధ్యక్ష. ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, ఏం తెచ్చినవని. ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష. నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏం తెచ్చాడు, ఎమ్మెల్యే ఏం తెచ్చాడు అని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఇచ్చింది ఏంది, నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష. ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు, అవమానం మళ్ళీ మీరే ఎత్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఎస్డిఎఫ్ 1,58,000 కోట్ల అప్పైతే నాకు 90 లక్షలు అధ్యక్ష. 1,58,000 కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు 90 లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల. ఒకటి అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఇది రిక్వెస్ట్. ఒక నిమిషం అధ్యక్ష. నేను 90 లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు, గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష, నేను ఎవరిని అవమానిస్తున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం ఇది ఒక్కటి చెప్పనివ్వండి. నేను ఏమంటున్నానంటే 90 లక్షలు మాకిచ్చి రాకేష్ రెడ్డి గారు 0 అవర్లో మీకు అవకాశం ఇస్తాను. ఇది ఒక నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం. ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఏమిచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం? నేనేం తీసుకుపోలేదు ప్రభుత్వం నుంచి. కొడంగల్కు 1000 కోట్లు కూడా వేయరు. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? ఈ శాసనసభలు ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతున్నా అధ్యక్ష. మాకు కూడా 1000 కోట్లు అప్పు తీసుకురండి. ఒక నిమిషం, మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు మంచికి 1000 కోట్లు తెచ్చి చెప్పివ్వండి. అప్పు అల్లుడికి ఒక పంచ. ఇది తెలంగాణ సామెత అధ్యక్ష. 90 లక్షలు మాకు, 1000 కోట్లు మీకు. ఎన్నొద్దు వ్యత్యాసం. నేనేమంటాను అధ్యక్ష, ఒకటి ఏ పార్టీ లేదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలు అందరికీ మంచికి 1000 కోట్లు, అందరికి మంచికి 1000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. అందరికి మంచి మినిస్టర్ గారు అధ్యక్ష